పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పిఎంసి ఛానల్ ద్వారా అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం ప్రజలకు అందించడం జరుగుతుంది. ఈరోజు మన ముందుకి నెల్లూరు పట్టణం నుంచి నజీర్ బాషా గారు. ఆయన వృత్తి ప్రకారంగా చూసుకుంటే స్టేట్ బ్యాంకులో రిటైర్డ్ మేనేజర్గా వర్క్ చేసేవారు. తర్వాత చిన్నతనం నుంచి ఆయనకున్నటువంటి సంస్కార బలం కావచ్చు, ఏదైతే కావచ్చు, అనేక గ్రంథాలన్నింటినీ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలను అవపాసన పట్టి వాటి యొక్క సారాంశాన్ని అంతా కూడా గ్రహించుకోగలిగి అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది భగవద్గీత అనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత ఆయన తెలుసుకున్నటువంటి సారాంశం, ఆ జ్ఞానం అంతా కూడా ప్రజలకు పంచాలి అనేటటువంటి దానిలోనే ప్రశ్న ఆయన ఏర్పాటు చేసుకుని దానిలో ఒక కమిటీ ఫామ్ చేసుకుని కమిటీ ద్వారా ఈరోజు అద్భుతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇక ఆ ప్రచారం అంతా కూడా మనం చెప్పే కంటే వారి మాటల్లో మీకు తెలుస్తుంది. కానీ అలాగే మేడం గారు సుష్మాశ్రీ గారు కూడా ఆవిడ ఎంఏ ఎంఈడి చేసినప్పటికీ కూడా ప్రొఫెషనల్గా అవన్నీ కూడా పక్కన పెట్టి గీత మీద ఆవిడకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి స్వామీజీ చెప్పేటటువంటి నజీర్ బాషా గారు చెప్పేటటువంటి సారాంశం అంతా కూడా గ్రహించి ఆవిడ కూడా ఆ స్థాయిలో ఎదగాలనే పరిస్థితుల్లో ఆ కమిటీలో మరియు పర్సనల్ సెక్రటరీగా ఆవిడ పనిచేయగలుగుతున్నారంటే ఆ గీత యొక్క వైభవం ఎంత ఉంది ఏంటి అనేది వారి మాటలు మనం అంతా తెలుసుకుందాం. నమస్తే మాస్టర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే సార్. సార్, మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడ పుట్టారు, ఏమిటి అసలు? నెల్లూరు పట్టణము. నెల్లూరు పట్టణం. ఓకే. మా ఫాదరు రైల్వే స్టేషన్ మాస్టర్గా పనిచేశారు. ఓకే. సో అక్కడ ఉన్న రైల్వే క్వార్టర్స్లోనే నా జన్మం జరిగింది. ఓకే. అక్కడే పెరుగుతూ ఓకే. తర్వాత మా నాన్నగారు ట్రాన్స్ఫర్ వల్ల వేరే వేరే ప్రాంతాలకు పోవడం వల్ల అక్కడక్కడ విద్యాభ్యాసం జరిగింది. ఓకే. తెనాలి, తర్వాత మళ్ళీ ఈ పట్టణాల్లో జరిగింది. ఓకే. ఎంతవరకు చదువుకున్నారండి? డిగ్రీ వరకు కాలేజ్ చదివానండి. ప్రైవేట్గా మాస్టర్స్ డిగ్రీ చేశాను. మరి చిన్నతనం నుంచి మీరు ఉద్యోగంలో ఏదో చేరాలనే ఉద్దేశమేనా? ఉద్యోగం మా ఫాదర్ ఉద్యోగం కాబట్టి ఇక మాకు కూడా ఉద్యోగం అనే పంథాలోనే చదివాము. ఓకే. తర్వాత డిగ్రీ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో ప్రిపేర్ అయ్యాము. ఓకే. ఒక సమూహంగా ఏర్పాటు చేసుకొని జనరల్ నాలెడ్జ్ ప్రిపేర్ అవుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓకే. ఒక 6 మంది ప్రిపేర్ అయ్యాము. ఆ 6 మంది కూడా బ్యాంక్ జాబ్స్ సంపాదించడం జరిగింది. అలా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా జాయిన్ అయ్యి మేనేజర్గా రిటైర్ అయ్యాను. మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఎన్నాళ్ళు అవుతుంది రిటైర్ అయిపోయి మీరు? 5 సంవత్సరాలు అయిందండి. ఓకే సార్. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంగా రావాలి అనేటటువంటి ఆలోచన మీకు చిన్నతనం నుండి ఉందా, లేకపోతే ఎట్లా? ఆధ్యాత్మికం అంటే నేను జన్మతః ముస్లిం కాబట్టి ఓకే. మా నాన్నగారు 5 పూట్ల నమాజ్ చేస్తూ మమ్మల్ని కూడా ఉదయాన్నే బ్రహ్మికాల సమయంలో నిద్ర లేపుతూ ప్రేయర్స్ చేసుకోవడం, తర్వాత మన పాఠ్యాంశాలు చదువుకోవటం అలా అలవాటు చేయడం జరిగింది. ఓకే. ఆ అలవాటు అలాగే కంటిన్యూ అవుతుంది ఆ సమయానికి లేకపోవటం. ఓకే. ఇక తర్వాత 2004లో నేను నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు మతాలకు అతీతంగా యోగా నేర్పబడడం అని చెప్పి పూజ్యశ్రీ భిక్షమయ్య గురుజీ గారు యోగా శిక్షణ కార్యక్రమం పెట్టారు. ఓకే. అప్పటి వరకు నేను ఒక మత పరిధిలోనే ఉన్నాను. అయితే వివేకానంద స్వామి బుక్స్ కానీ, భగవద్గీత, ఇలా ఇండియన్ కల్చర్ బుక్స్ చదివేవాడిని. సరే, ఈ మతాలకు అతీతంగా యోగా ఏమంటూ ఉంటుందని చెప్పి శిక్షణలో చేరడం జరిగిందండి. ఓకే. ఫస్ట్ భిక్షమయ్య గారి దగ్గరికి. భిక్షమ గారి. ఓకే. ఇంకా అక్కడి నుంచి దానికి ఆకర్షితులయ్యాను. ఓకే. ఆ యోగా అంటే మనకు మన ఆత్మకు సంబంధించిందే కానీ ఏ మతానికి సంబంధించింది కాదు అని చెప్పి అక్కడ ఒక నిర్ధారణకు వచ్చాను. అంటే మానవత్వం అనేది ఏ మతంలో ఉన్నా మానవత్వం అనేది ఉండాలి. ఆ తర్వాత ఆ శిక్షణలో బేసికల్గా ఒక 10 days ప్రోగ్రామ్ జరిగింది. ఆ 10 days ప్రోగ్రాంలో ఒక్కరోజు భిక్షమయ్య గురువు గారు వస్తారు. వచ్చి మాకు బ్రహ్మోపదేశం అనేది ఏర్పాటు చేస్తారు. ఒక పెద్ద సభ అన్నమాట అది. అంటే ఆ 10 రోజులు ఒక 2000 మంది శిక్షణ పొందుంటారండి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో. నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రం యొక్క ప్రాంగణంలో జరిగింది. ఈ 2000 మంది ఆయన దగ్గర బ్రహ్మోపదేశం పొందడం అనేది, దాంట్లో నేను ఒకడవరం అనేది అదృష్టంగా భావించాను. సుమారు ఏ సంవత్సరం సార్ ఇది? 2004 సంవత్సరం. 2004. అప్పటి వరకు నేను 5 పూట్ల నమాజ్ చేసుకోవడం, తర్వాత ఖురాను, దాంతోపాటుగా బైబిలు, భగవద్గీత నేర్చుకోవడం అనేది, చదవటం అనేది తెలుసుకున్నాను. కానీ యోగా అనేది మాత్రం నాకు అలవాటు. గురూజీ వచ్చిన తర్వాత వాట్ ఈజ్ యోగా అనేది అర్థమైంది. ఖురాన్ అనేది మీరు ముస్లిం కమ్యూనిటీలో పుట్టారు కాబట్టి ఖురాన్ అనేది మీరు చదువుతాను. బైబిల్ కూడా చదవాలని చెప్పి ఎందుకు అనిపించింది మీకు? అంటే వేరే మతాల్లో కూడా అసలు దేవుడు వాళ్ళకొక రకంగా, మనకొక రకంగా, హిందువులు ఒక రకంగా ఉన్నాడా, అందరికీ ఒకేలా ఉన్నారా? ఎందుకు ఇన్ని అంటే చిన్నతనం కదండి అది.
ఆ జిజ్ఞాస ఉండేదన్నమాట. వాళ్ళు ఒక రకం ఉన్నారే, వీళ్ళు ఒక రకం ఉన్నారే, ఆ డిఫరెన్సెస్ ఏంటి తెలుసుకోవాలనేది. బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది అనే దాని మీద ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అవగాహన కోసం చదివాను సార్. చిన్నతనం నుంచి మీకు ఆసక్తి ఉంది? ఆసక్తి, అన్ని ఎందులో ఏముందో తెలుసుకోవాలని డిగ్రీ సమయం నుంచే ఉంది నాకు, చదువుకునే సమయం నుంచే. ఓకే సార్. అలా చదువుతూ వచ్చాను. ఓకే. కానీ భిక్షమయ్య గురూజీ గారు వచ్చిన తర్వాత ఒక విషయం మీద పూర్తి నిర్ధారణకు వచ్చేసాను అనమాట. ఓకే. ఓకే. పరమాత్ముడు అంటే ఏంటో భిక్షమయ్య గారు గురిస్తే తెలిసింది నాకు. అంతేనా? అంటే మతానికి అతీతంగా? మతానికి అతీతంగా. ఓకే. ఓకే. భగవద్గీత ఎప్పుడు పరిచయం అయింది మీకు? భగవద్గీత మన ఉద్యోగం చేస్తున్నప్పుడే పరిచయం అయింది సార్. అప్పుడే చదువుతుండేవాడిని. వివేకానంద బుక్స్ చదువుతూ భగవద్గీత చదువుతూ ఉండేవాడిని. కానీ దాంట్లో సారాన్ని అలాగే పట్టుకోలేకపోయాను. కానీ ఏదో ఓరల్గా చదువుతూ ఆ భావాలు కూడా పై పైన తెలుసుకునేవాడిని. అంటే ఒక ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యోగం చేస్తూనే సమయం అంతా కూడా దీనికి పెట్టేవాడు. ఆ విధంగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని నేను. ఇప్పుడు మరి భిక్షమయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు యోగా అని అన్నారు కదా, ఒక్కరోజు బ్రహ్మ ఉపదేశం ఇచ్చారు మీకు. మిగతా 9 రోజుల పాటు యోగా అంటే లెవెల్లో ఏమైనా ఆసనాలు కానీ? శారీరక ఆసనాలు. ఓకే. తర్వాత మనసుకు ప్రాణాయామం. ఈ 10 రోజుల ప్లస్ సబ్జెక్ట్ చెప్పేవాడండి. యోగ రహస్యం అని, ఆనందము ఆరోగ్యం అని, ధర్మ అధర్మాలని, ఇట్లా రోజుకి ఒక సబ్జెక్టు చెప్పేవారు. అది అద్భుతంగా ఉంటాయి సబ్జెక్ట్స్. అవి ఏ మతానికి సంబంధించినవి కాదు, జనరల్గా ఉండేవాళ్ళు. అట్లా నేను కనెక్ట్ అయ్యాను సార్ బాగా. ఇక అక్కడి నుంచి భిక్షమయ్య గారు ఒక బ్రహ్మోపదేశ కార్యక్రమం అయిన తర్వాత ఆ రోజు ఒక మంత్రోపదేశం చేస్తారు. ఆ మంత్రోపదేశం ద్వారా ఒక మెడిటేషన్ 15 మినిట్స్ సమాధి అభ్యాసం అని మాకు అందిస్తారు. ఆ గురూజీ మాతాజీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది అది. ఆ 15 నిమిషాల మెడిటేషను ఇది భగవద్గీతలోని కృష్ణ భగవాన్ చెప్పినటువంటి ధ్యాన పద్ధతి. అది తర్వాత తెలిసింది నాకు. కానీ ఆ 15 నిమిషాల మెడిటేషను భిక్షమయ్య గురూజీ గారు మా చేత అందరి చేత ప్రమాణం చేయించారు డయాస్ మీద. మేము ఈ యొక్క సాధనని కనీసం 3 సంవత్సరాలు మేము సాధన చేస్తాము నిర్విఘ్నంగా, నిత్యము. దాని ద్వారా మా గురువుగారు చెప్పిందంటే, ఇలా 3 సంవత్సరాలు ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో ప్రవర్తన మారుతుంది, మాట తీరు మారుతుంది, ఆలోచన తీరు మారుతుంది, విప్లవాత్మకమైన మార్పులు మీలో చోటు చేసుకుంటాయని చెప్పారు. ఏంటి ఆ విప్లవాత్మక మార్పులు చూడాలనేది నేను ఉద్యోగం చేసుకుంటూ రోజుకు 3 సార్లు అభ్యాసం చేసేవాడిని. మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం బిఫోర్ లంచ్, లంచ్ చేసిన 4 గంటల తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ 15 నిమిషాలు చేయాలి. సో ఆ విధంగా చేసుకుంటూ ఉద్యోగంలో ఉన్నా కూడా ఆ సమయానికి నేను మెడిటేషన్ చేసుకుంటుండేవాడిని. సో అదే నాలో భగవద్గీత మీద ఆసక్తి కలిగించింది. భగవద్గీతను నిశితంగా అర్థం చేసుకునే అవకాశం కూడా కలిగింది దానిలోనే మీకు. ఎందుకంటే భగవద్గీత అక్షరాలు వస్తే చదివటం చాలా ఈజీ అయిపోద్ది. కానీ దాన్ని అర్థం చేసుకోవడం అనేది మానసిక పరిపక్వత కావాలి. ఆ మానసిక పరిపక్వత అంచెలంచెలుగా ఈ సమాధి అభ్యాసం ధ్యానం వల్ల, సోహం ధ్యానం, సమాధి అభ్యాసం ఎప్పుడైతే నేను దాని మీద కమిట్మెంట్గా చేశానో నాలో తెలియకుండానే ఆ మానసిక పరిపక్వత వచ్చిందేమో. భగవద్గీతని ఆటోమేటిక్గా పరమాత్మ నా చేత పట్టించాడు అనమాట. అలా దాన్ని ఇంకా ప్రారంభం అనేది ఈ సమాధి అభ్యాసంలో నాలో ఒక మతాలకు అతీతంగా ఎదిగే శక్తిని ఇచ్చాడు పరమాత్మ. బాగుంది. ఈ ధ్యానం వల్ల ఏమైందంటే మత పరిధి లేదు, మతాలకు అతీతంగా వచ్చింది. సో ఇంతటి ఔన్నత్యం ఉన్నటువంటి ఈ అభ్యాసాన్ని నలుగురికి తెలియజేయాలి సమాజంలో. ఈ మతాలు ఉచ్చులో పడి, ఈ ఊబిలో పడి నానా సంఘటనలు జరుగుతున్నాయి. దీన్ని ఆపగలగాలి అంటే ఇది అందరికీ నేర్పగలగాలి. మా గురువు గారు మా చేత నేర్పించారు, మేము కూడా అతని బాటలు నడిచి నేర్పగలని చెప్పి ఒక మా సొంత స్థలం ఉంటే నెల్లూరులో, దాంట్లో ఒక మందిరంగా ఏర్పాటు చేసుకొని మూలాపేటలో ఉంది, దాన్ని యోగా మందిరంగా పెట్టుకొని ఈ సమాధి అభ్యాసాన్ని ప్రతి నెలకు ఒకసారి ఆదివారం నేను నలుగురు మా తెలిసిన ఫ్రెండ్స్కి ఫోన్లు చేసి ఆ సమాధి అభ్యాసం నేను కండక్ట్ చేసి వాళ్ళకి మంత్రోపదేశం చేసేవాడిని. ఇప్పుడు భిక్షమయ్య గారి దగ్గర మీరు ఒకటే కోర్స్ అని చేసింది 10 రోజుల పాటు? లేదు, అది ప్రిలిమినరీ కోర్స్, అది ధ్యాన వైద్య శిక్షణ అని చెప్పి. ఆ తర్వాత అడ్వాన్స్ మెడిటేషన్ కోర్సు నల్గొండ జిల్లా మట్టపల్లిలో గురువుగారి ఆశ్రమం ఉండేది. అక్కడ 2000 మందికి శిక్షణ ఇచ్చే కెపాసిటీ ఉంది అక్కడ.
సో అక్కడికి వెళ్ళి చేయాలి. సెకండ్ టైం అది. సెకండ్ టైం. ఓకే. అట్లాగే థర్డ్ అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్, ఓకే. అడ్వాన్స్ మెడిటేషన్ 2 అట్లా అని 4 అంచెలు ఉండేవి అన్నమాట. ఓకే. ఓకే. ఈ 4 అంచెలు అయిన తర్వాత గురూజీకి శిక్షణ ఇచ్చేవారు. అంటే గురు స్థాయిలో మీరు నిలబడ్డారు. గురుస్థాయిలో నిలబడి ఓకే. ఆ గురూజీ కోర్స్ అనేది 15 రోజులు ఉండేది కంటిన్యూస్గా. ఓకే. దానికి అసిస్టెంట్ గురూజీ అని చెప్పి మా సీనియర్ గురూజీ దగ్గర శిక్షణ పొందాలి, అసిస్టెంట్గా చేయాలి. ఓకే. ఆ తర్వాత ఒక 4-5 క్లాసులు చేసిన తర్వాత సీనియర్ గురూజీగా శిక్షణ ఇస్తారు, మళ్ళీ ఒక 15 రోజులు. ఓకే. అలా అయిన తర్వాత సంపూర్ణమైనటువంటి ఫుల్ టైం గురూజీగా మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ముద్రపడిపోతుంది గురూజీ పేరు మీద. గురూజీ పేరు మీద. అప్పుడు మనం ఇండివిజువల్గా మన క్లాసులు కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఆ సబ్జెక్ట్ అంతా మనకి గురువు గారు చక్కగా అందివ్వడం జరుగుతుంది. ఓకే. వాటి ద్వారా అలా క్లాసులు నేర్చుకుంటూ వచ్చాము. అలాగా 2010లో నాకు ఈ భగవద్గీత కోసము, ఈ ధ్యానం కోసం ఒక మందిరం కట్టాలి అని అనిపించి మందిరం కట్టి పిల్లలకి భగవద్గీత చెప్పడం నేర్పించాను. 2010 ఇది. 2010 భిక్ష గారి దగ్గరికి వెళ్ళింది 2004. 2004 నుంచి 2006 వరకు సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సాధన ఎలా చేయాలి, ఆసనాలు కానీ ప్రాణాయామ పద్ధతులు కానీ ఇవన్నీ మంత్రదీక్ష ఇవన్నీ ఒక రకంగా వస్తుంది కదా. పుట్టుకతో కమ్యూనిటీ వైద్యగా మీరు ముస్లిం అన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆహార అలవాట్లో మాంసాహారం అనేటటువంటి రొటీన్లో వచ్చి ఉండొచ్చు కదా మీకు. రొటీన్లో అది ఫ్యామిలీ రొటీన్ పరంపర కాబట్టి అది అలా వస్తుండేది. ఓకే. కానీ భగవద్గీతలో మా గురువు గారు చెప్పిన విషయంలో అహింస పరమో ధర్మ. ఓకే. మనం ఒక ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాము, మరి పరమధర్మాన్ని ఆచరించాలి కదా. కాబట్టి పరమధర్మాన్ని మనం పక్కన పెట్టి ఎన్ని ధర్మాలు ఆచరించినా కూడా పరమధర్మాన్ని ఆచరించిన పుణ్యం రాదు. అంటే దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది. కాబట్టి నేను అప్పుడు దాంతో పాటుగా భిక్షమే గారు చెప్పింది అహింస పరమధర్మ వింటూ నాన్ వైలెన్స్ డే అని ప్రపంచ UN ప్రకటించింది అక్టోబర్ 2. అవును. అదే రోజు రంజాన్ వచ్చింది. ఆ రంజాన్ కోసం నేను మటన్ షాప్కి వెళ్ళి మటన్ కొనుక్కునే సమయంలో ఈనాడు పేపర్ చూశాను. ఆ రోజు అహింసా దినోత్సవం UN ప్రకటన. అంతే, అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాను సార్. 2006 సుమారు 2006 అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే కింద డిక్లేర్ అయ్యింది. ఓకే. ఓకే. సో అప్పటి నుంచి ఈ అహింసా పరమోధరణ పాటిస్తూ దాంతో మీ ఆహార అలవాట్లన్నీ మారిపోయింది. పాత అలవాటుకి బై చెప్పారు, పూర్తి శాఖాహారిగా మారిపోయారు. మారిపోయి మీరు శాఖాహారిగా మారిపోతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ కొద్దిగా అటు ఇటుగా ఉండింది. తప్పదు, నమ్మకాలు ఉంటాయి కదా, అది ఇది తింటే బలవనం, అది తింటే బలం తగ్గుదని ఏదో ఉంటాయి కదా. కానీ నేను గమనించింది ఏంటంటే సార్, ఈ శాకాహారం వల్ల నాలో జ్ఞానం అనేది పొరలుగా డెవలప్ అవుతూ వచ్చిందండి. ఆటోమేటిక్గా నేను చదవకపోయినా కొంత జ్ఞానము దాని పాటికి అదే నాకు మనసులో వస్తుంది. మీరు శాకాహారిగా మారటం వల్ల ఆహార అలవాటు మారేసరికి మొత్తం ఆలోచన విధానం మారింది. ఆలోచన విధానంలో కూడా మనకి జ్ఞానపరంగా ధ్యానంలో కొన్ని సూచనలు రావటం, కొన్ని అవి బోధించేటప్పుడు శక్తివంతంగా రావటం, అది ఒక సత్యమైనటువంటి జ్ఞానంగా రావటం, అట్లుంటే అలవాటైంది. అంటే ఆల్మోస్ట్ అంటే మీ ప్రమేయం లేకుండా వచ్చే కొత్త సబ్జెక్ట్ కూడా మీకు అందబడుతుంది కదా. అవును. అంటే మనం రీడింగ్ నాలెడ్జ్ కాకుండా సొంత విజ్ఞానం అంటే అది జ్ఞానం. అది ఇప్పుడు దీంట్లో ఉండేది జ్ఞానం, మనకి సొంతంగా వచ్చేది విజ్ఞానం. ఆ విజ్ఞానం అనేది బాగా డెవలప్ అయింది సార్. ఆ విజ్ఞానం వల్ల ప్రజల్లోకి నేను జ్ఞానపరంగా అయితే అంత అట్రాక్ట్ కారు. ఈ జ్ఞానంతో పాటు విజ్ఞానం ఉండటం వల్ల అది ఇప్పుడు మోడర్న్ లైఫ్కి, నిత్య జీవితానికి, దైనందిన జీవితానికి యాప్ట్గా ఉండటం వల్ల నేను ఒక 1000 మంది దాకా మా శిష్యులు ఢిల్లీలో ఉన్నారని చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మీరు ఆహార అలవాటు మీరు మానేశారు కదా శాఖాహారిగా. ధర్మాలన్నింటిలో మొట్టమొదటి ధర్మం అహింస అని చెప్పినట్టు మీరు మారారు. మరి ఇంత ధర్మం మీ కుటుంబ సభ్యులు కూడా ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా? చెప్తున్నాను. ఎలా అనిపిస్తుంది వాళ్ళ స్పందన కొద్దిగా ఇంకా బ్యాక్వర్డ్గా ఉంది. అలవాటు మారుతారు, ఎప్పుడైనా ఈ సత్యధర్మాన్ని తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు మారవలసిందే రేపు. ఎస్, ఎందుకంటే మన వేదాలు, మన జ్ఞాన భాండాగారం, మన పురాతన సనాతన గ్రంథాలు, వీటి వైపు మన దృష్టి మళ్లించగలిగితే ఈ అహింసా పరమోధర్మాన్ని ఆచరించడం అనేది సాధ్యమవుతుంది. మీరు ఇప్పుడు బైబిల్ అయిపోయింది, ఖురాన్ అయిపోయింది, గీతకు వచ్చారు కదా. ఇప్పుడు దీనిలోనే మరి భారతదేశం వేదభూమి అన్నప్పుడు, వేదాలన్నీ కూడా భారతదేశంలో పుట్టినప్పుడు మీరు ఆ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అవి కూడా ఏమైనా స్టడీ చేశారా? ఈ మధ్య చిన్మయ మిషన్ వాళ్ళు వేదాలని ప్రింట్ చేసి బుక్స్ అమ్ముతున్నారు సార్. ఒక 2 సంవత్సరాల క్రితం నా మందిరంలో ఒకరి యొక్క సౌజన్యంతో 20,000 రూపాయలు 4 గ్రంథాలు అవి తెచ్చి ప్రతిష్ట ఊరంతా దాన్ని
ఊరేగింపుగా చేసి 4 వేదాలు 4 వేదాలు ఆ, అందరు మేళతాళాలతో ఆ, ఆ విలేజ్కి పరిచయం చేసి ఓకే. మా మందిరంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. వేదాలు సురక్షితంగా ఉన్నాయి ఇప్పుడు. ఎప్పుడంటే సుమారుగా ఏ సంవత్సరం? 2 సంవత్సరాల క్రితం సార్ అది. 2 సంవత్సరాలు. ఉగాది రోజున జరిగింది. అక్కడి నుంచి వేదాలను కూడా మొత్తం వేదాలు పరిశీలన చేస్తారు. ఉపనిషత్తులు ఓకే, అలా వాటికి టచ్ చేసుకుంటూ, ఓకే. కాకపోతే ఏంటంటే భగవద్గీత ప్రస్థానత్రయం సార్ అది. ఈ వేదాలు ఉపనిషత్తులకి ఉమ్, రెండైతే మూడవది ప్రస్థానత్రయం భగవద్గీత. భగవద్గీత. భగవద్గీతలో వేదాలు ఉపనిషత్తుల జ్ఞానమంతా వేదాల్లో భగవద్గీతలో ఉంది. ఓకే, కాబట్టి భగవద్గీత మనం పూర్తిగా 1 to A to Z చదవగలిగామంటే, అర్థం చేయగలిగామంటే ఒక వేదాల అవసరం కూడా ఉండదు. ఓకే, ఓకే. ఇది జ్ఞానమే సరిపోతుంది అంటే మనకి. ఇప్పుడు వేదాల సారాంశం అంతా కూడా ఉపనిషత్తులకు వచ్చింది Yes, చెప్తారు. yes. ఉపనిషత్తుల్లో కూడా అవటానికి 100-108 ఉపనిషత్తులు ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా. ముఖ్యమైనటువంటి ఓ 10-15 ఉపనిషత్తులని మహానుభావులు చెప్తుంటారు. అవునవును. అట్లా మీకేమైనా అనిపించిందా వాటిలో? యజ్ఞాల గురించి చెప్పడం జరిగింది సార్. ఓకే. వేదాల్లో ప్రారంభంలో యజ్ఞం గురించి, ఉమ్, అగ్నిమీళ అని చెప్పి అగ్నిని ఆరాధించండి అని చెప్పి ఫస్ట్ ఋగ్వేదంలో ఉన్నటువంటి వాక్యము, ఓకే. అది మన భగవద్గీతలో అలాగే చెప్పబడింది. ఆ, సహయజ్ఞ పురా సుష్ట పురోవచ ప్రజాపతి. ఓకే, ఓకే. సో అట్లా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఓంకారం ఎలా చేయాలో ఉపనిషత్తులు చెప్పబడింది. ఓకే, ఓకే. 4 మామూలుగా ఓంకారం అంటే అకార ఉకారం అకారం అనుకుంటున్నాం, ఓకే. కానీ ఉపనిషత్తులు ఎలా ఉందంటే ఆ, 4 మాత్రలతో చేయమన్నారు. ఉమ్, హంస ధ్యానం అని. ఓకే. ఉమ్, అకార ఉకార మకార అర్ధమాత్రలు. అకార ఉకారం అకార అర్ధ అర్ధ. అర్ధమాత్రలు అదే ఒక మనకి మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళేది. ఓకే, ఓకే, మనం అకారం మకారం మకారంతో ఆపేస్తాము, ఓకే. కానీ ఓంకారానికి మధ్య విరామ సమయం చూసారా, ఆ, ఆ విరామ సమయాన్ని అర్ధమాత్ర అంటారు. అర్ధమాత్ర. బాగుంది. ఉమ్, ఉమ్, అదే పరబ్రహ్మ స్థితి అంటారు. ఓకే, ఓకే. ఉమ్, దాన్ని నిత్యం మనం ఆచరిస్తున్నప్పుడు ఓకే. చక్కటి ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు. ఇప్పుడు మీకు ఈ ట్రస్ట్ ఫామ్ చేసింది ఎప్పుడండి మీరు? 2018 ట్రస్ట్ కదా? 2018 2018లో ట్రస్ట్ ఫామ్ చేశారు మీకు. మీకు అనిపించింది అప్పుడు అట్లా ఒక ట్రస్ట్ పెట్టాలి ఎట్లా ఎట్లా అని? ఇప్పుడు నా ఒక్క ద్వారా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి, కానీ ఫైనాన్షియల్గా నలుగురు చేయి ఉంటే బాగుంటుంది అనిపించి మన లైక్ మైండెడ్ పీపుల్, మన సహ ఉద్యోగులు, ఓకే, సహోదరులు, ఓకే. ఆ తర్వాత మిత్రులు, ఈ యోగా మిత్రులు వీళ్ళతో కలిసి ఒక 25 మందితో భగవద్గీతా వైభవ్ ట్రస్ట్ అని పేరు పెట్టారు మొత్తానికి. దాని ట్యాగ్ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రగతి కోసం. ఓకే, ఓకే, ఓకే. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు ఒక సాధారణ మానవుణ్ణి అసాధారణ మానవుగా చేయటమే అతని భగవద్ ఉద్దేశం. మానవుణ్ణి మాధవుగా చేయటమే. ఓకే. అర్థందా? మానవుణ్ణి అహం బ్రహ్మస్మిగా తయారు చేయడమే భగవద్గీత ఉద్దేశం. సో ఆ ప్రగతి పథంలో మనం ఎలా నడవాలి, మనం ఏ విధంగా ఆ ఆధ్యాత్మిక ఉత్కృష్ట స్థానాన్ని అందుకోవాలి అనేది చెప్పేది భగవద్గీత. అందుకని దాని ఆధ్యాత్మిక ప్రగతి కోసం. ఏ సంవత్సరం అన్నారు అది? 2018 సార్. 18లో గీతా వైభవ్ ట్రస్ట్ ఫామ్ చేసింది 2018. అంటే దాదాపు 7 సంవత్సరాలు అయిపోతుంది. బాగుంది. ఇక అప్పటి నుంచి మీ కార్యక్రమాలు. మీరు ఎంఏ ఎంఈడి చేశారు కదా, మీరేమిటి చెప్పండి, మీ చిన్నతనం గురించి, మీరు ఎక్కడ పుట్టారు, ఏమిటి, ఎంతవరకు చదువుకుని? ఎంఏ ఎంఈడి కాబట్టి ఇక చదువు గురించి అడగక్కర్లా. నా పేరు సుష్మా సార్. మా అమ్మగారు ఊరు కడప జిల్లా. కడప చిట్వేల్. నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. అమ్మ హౌస్ వైఫే. ఇంటర్ క్వాలిఫికేషన్స్తో ఇంటి వెనకాల స్కూల్ ఉంటే బుడ్డి పిల్లని సార్ బయట వేసుకొని టీచర్గా వెళ్ళేదాన్ని. నేనుగా బిఏ చదవను, ఎంపీసీ చేర్పించు డిగ్రీలో అంటే వేరే ఊరికి పంపించాలి, రాజంపేటకి పంపించను అన్నారు. సరే అని స్కూల్కి వెళ్ళి అప్పుడే టీచింగ్ క్వాలిటీస్ వచ్చేసి, తెలియదు నాకు ఎంత 300 శాలరీ గొప్పగా మా నాన్నకు తెచ్చి ఇంటర్ క్వాలిఫికేషన్స్తో ఇస్తా ఉన్నాను. అయితే మా శ్రీవారు నా క్వాలిఫికేషను, నా ఇది మార్క్ లిస్టులు చూసి నాకు ఎలాగో ఉద్యోగం రాలేదు, ఈ అమ్మాయిని చదివిద్దామనే సదుద్దేశంతో మామయ్య గారు కానీ డిగ్రీ నుంచి కంటిన్యూ, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను స్టడీస్ చేసుకుంటూ ఎంఏ డిగ్రీ కంప్లీట్, బిఎడ్ జరిపించారు అత్తగారింట్లో ఆత్మకూరులో. రోజు కాలేజీకి వెళ్ళి బిఎడ్ చేశాను. బిఎడ్ లో కూడా మా ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు, రిటైర్డ్ ఎంఈఓ, ఆయన కూడా ఇలా గురువు గారు లాగానే బ్రాహ్మణ ఆయన నా టాలెంట్ ని మెచ్చి, మాకు బ్రాహ్మణుల్లాగానే కనపడతారు సార్, ఎవరన్నా వచ్చి ముస్లిం అంటే మేము ఒప్పుకోము సార్, అన్ని ఆయన వ్యావహారికము అంతా బ్రాహ్మణ్ లాగానే ఉంటుంది సార్. అంటే బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే అర్థమైందో బ్రాహ్మణుడి కింద బ్రహ్మచర్య. బుద్ధుడు కూడా పుట్టుకతో బ్రాహ్మణుడు అంటే బుద్ధుడు ఒప్పుకోలేదు. బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే సంతరించుకుంటే బ్రహ్మజ్ఞాని అయితే బ్రాహ్మణ వచ్చింది. భగవద్గీతలో కూడా బ్రహ్మ విద్వై బ్రహ్మ
బ్రహ్మ విద్బ్రహ్మయే భవతి. ఓకే. బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే అతను బ్రహ్మే కరెక్ట్ అని అనుభూతి చెందాలి. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్ నుంచి ప్రొఫెసర్గా ప్రమోట్ అయ్యాను. ధనలక్ష్మీపురంలో కాపురం పెట్టి అక్కడే నాన్ టీచింగ్లో మా వారు చదువుకుంటూ వాడిని నారాయణలో చదివిస్తూ ఉన్నాం సార్. 2011 వీళ్ళు ట్రస్ట్ పెట్టింది 2010 గురువు గారు. 2011లో మా అమ్మగారు మా చెల్లెలు గురువు గారి మందిరం పక్కన మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడ కూడా మానసికంగా ఎప్పుడు డిస్టర్బ్గా ఉంటారు. కానీ మమ్మల్ని ఏం చేస్తుంటారంటే ఎప్పుడు నిరుత్సాహంతో ఉండేవాళ్ళం మేము. భగవద్గీత చదవండి అమ్మా భలే ఉంది అని అనేవారు, కానీ ఏముందో చెప్పరు. పోమ్మా భగవద్గీత ఎప్పుడు ముసలోళ్ళు అయ్యాక నేను ఈ డిక్షనరీలు ఈ లెక్చరర్ ఇవి చదవడానికే మాకు టైం లేకపోతే అని నెగ్లెక్ట్ చేసేదాన్ని. అసలే భగవద్గీత అంటే ఏదో కూడా తెలియదు, అమ్మ చదవమంటుంది. చిన్నప్పటి నుంచి సామాజికపరమైన చదువులు తప్ప ఆధ్యాత్మిక లేదు. లేదు, పూజలు చేసేదాన్ని ఒకరిని చూసి ఒకరు అలవాటుగా పెద్ద భక్తురాల్ని గుడ్డి భక్తురాల్ని లాలూచి పెట్టే వాళ్ళని దేవుడితో, ఏమయ్యా ఇది తీరుస్తావా నీకు ఇది ఇస్తాను అనే భక్తురాలను అనమాట. మా అమ్మ చెప్పింది, ముస్లిం అతను మందిరం కట్టి ఆదివారం అమృతాహారం అని పెట్టి బ్రహ్మోపదేశం లాగా ఇస్తూ భలే చెప్తున్నారు సుష్మా. నేను కొంచెం వక్తనమాట, ఎక్కడన్నా మీటింగ్ ఉన్నా నలుగురుంటే దూచుకుపోయి ఏదో ఒకటి మాట్లాడాలి, అప్పటిదాకా తృప్తి ఉండదు మనసుకి. అలాంటి దానివి కదా నువ్వు, ఒక్కసారి ఆయన మాటలు వినమ్మా నీకు తృప్తి కలుగుద్ది జీవితంలో అన్నారు. అది కూడా వినేదాన్ని కాదు. ఇంకా అమ్మ కోసం ఏదో అమ్మ నాకేదో ఇస్తానని ఆఫర్ చేస్తే ఆ ఆఫర్ కోసము ఒక రోజు వర్షం పడుతుంటే కాలేజీ లేదు, ఆ రోజు గొడుగు వేసుకొని మూలాపేటకి వెళ్ళాను సార్. ఆ రోజు బ్రహ్మోపదేశం అంట, అమృతాహారం తయారు చేస్తూ తెల్లటి బట్టలు వేసుకొని ఈయన టోపీ పెట్టుకున్నారు. మనం హిందువులము ఆ ముస్లిం చూడంగానే మనకు అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈయనేంది అబ్బా బ్రహ్మోపదేశం ఇచ్చేది, ఈయనేంది భగవద్గీత చెప్పేది, ఒక నెగ్లిజెన్సీ అమ్మ కోసం అనమాట. ఆమెను వెళ్ళి నేనే ఇంట్రడ్యూస్ చేసుకున్నా, నేను హేమలత గారి కూతుర్ని, ఈ రోజు మీ బ్రహ్మోపదేశం వినడానికి వచ్చాను గురువు గారు అని. వచ్చి కూర్చో అమ్మా అన్న. బ్రహ్మోపదేశం అనేది చెవులో పెట్టేదండి లేకపోతే అందరికీ ఆధ్యాత్మికంగా 3 విషయాలు చెప్తాను సార్. ఒకటి పరమాత్మ గురించి, 2 మనసు గురించి, 3 అహంకారం గురించి. ఈ 3 ఆధ్యాత్మిక చాలా ఇంపార్టెంట్. పరమాత్మ ఏంటో తెలుసుకోవాలి, మనసు అంటే ఏంటో తెలుసుకోవాలి, అహంకారాన్ని తొలగించుకోవాలి. సో ఈ 3 గురించి విశ్లేషణ ఇచ్చి వీళ్ళకి బాగా తెలియదు, తర్వాత మంత్రోపదేశం చేస్తాం. విన్నాను ఆ రోజు. అసలు వింటుంటే నేనే లెక్చరర్ని, ఆ లెక్చరర్లో ఆ లెసన్స్ లో వచ్చే మెసేజెస్ ని చెప్పి పిల్లల్ని ఎంతో మందిని తీర్చిదిద్దున్నా. వాళ్ళు వచ్చి నా దగ్గరికి, మేడం మీ వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామని ఓ ఫీలింగ్ ఉండేది. నేను డాన్ అనే లెవెల్లో ఉండేదాన్ని, ఇంకేం లేదు సబ్జెక్ట్ అనేదాన్ని. అది ఈయన వాయిస్ ఆ బ్రహ్మోపదేశం వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఇది జీవితం, నేను ఇన్ని రోజులు నేనెందుకు ఇలా, నాకేంది భర్త, నాకేంది బిడ్డ, నాకేంది స్థితి అనే ఆ ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది సార్. అన్ని సాటిస్ఫైడ్ లేదనమాట నాకు. నా ఊహలు ఎక్కడో ఉండేవి, అవి అందుకోలేకుండా ఉండేదాన్ని. అప్పుడు వాస్తవం తెలిసింది, నా జన్మకి కారణం ఇది. ఇప్పుడైనా నేను రియలైజ్ అయ్యి ఒక సన్మార్గంలో నడవగలిగితే నేను ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళగలను. సబ్జెక్ట్ ని ఇలా గురూజీ చెప్తే ఇలా రిసీవ్ చేసుకొని ఇలా డెలివరీ చేస్తూ ఉంటానంట. మీలాంటి వాళ్ళందరూ చెప్తుంటారు, ఆయన నోట్లో నుంచి ఊడిపడ్డావమ్మా అంటుంటారు. అలా అనేదానికి నేను ఇంకా ఆ ప్రశంసలతోనే పెరుగుతున్నానేమో అనిపిస్తుంటుంది. నా నెంబర్ తీసుకున్నారు, రోజు రమ్మంటున్నారు మందిరానికి. నేను రాలేను కదా. తర్వాత మేము ఆ వెక్స్ అయిపోయి ప్రొఫెషనల్లో బిజినెస్ కి దిగాను సార్. ఒక షాప్ పెట్టుకున్నాను. అయినా రావడానికి కుదరదు గురూజీ, దయచేసి మీరు మా లాంటి వాళ్ళ కోసం ఆన్లైన్ పెట్టండి గురూజీ అని. నన్నే ఒక శ్లోకం తీసుకొని మాట్లాడమని అట్లా మమ్మల్ని మోటివేట్ చేసేవారు. నేను యూట్యూబ్ లో పుట్టపర్తి సాయిబాబా ఇవన్నీ చెప్పేదాన్ని. దానికి భలే ఇంప్రెస్ అయిపోయి అందరూ క్లాప్స్ కొట్టడము, భలే చెప్తున్నారనడం. ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ జీల్. గురువు గారి దగ్గర ఒక పిల్లాడు 10th క్లాస్ పిల్లాడు 701 శ్లోకాలు, సుధీర్ అనే పిల్లాడు చూడకుండా చెప్పేస్తున్నాడు. 701 శ్లోకాలు. వాడు ఇంతప్పటి నుంచి గురు శిష్యుడంట. ఒరే అయినా నేను ప్రొఫెసర్, నేనేం చదివేది అనుకున్నా. ఇంకొక వ్యాపారస్తుడు వాసు గారిని ఒకరోజు కూర్చోబెట్టి ఆయన చేత సంపూర్ణ పారాయణం చేపించారు. ఒక వ్యాపారస్తుడు
అప్పుడు నేను చూశాను, ఇక్కడ బుక్ పట్టుకొని ఉంటే ఆయన ఆడ చూడకుండా చెప్తుంటే యాంగ్జైటీ స్టార్ట్ అయిపోయింది. నేనెందుకు చెయ్యలేను అని చెప్పి మైకు పట్టుకొని అప్పుడు వెంటనే ప్రామిస్ చేసేసా, అందరి ముందర విసిరేసా, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను 701 శ్లోకాలు చూడకుండా నేర్చుకుంటాననేసా అనేసి స్టార్ట్ చేశాను సార్. ఒక ఎంతసేపు చెప్పే వాళ్ళమే గానీ బై హార్ట్ చేసే స్థితి లేదు నాకు, అయినా వచ్చింది సార్. ధ్యానము సమాధి గురువు గారు ఇచ్చిన సూచనల ప్రకారం రోజుకు 3 పూటల ధ్యానం చేస్తాం సార్. సమాధి అభ్యాసం ఉదయం 5:30కి యోగా చేసి ధ్యానం చేస్తాము, ఇది గాయత్రి మంత్రంతో ఓంకారంతో ధ్యానము. 1 గంటకి సమాధి చేస్తాము, 15 నిమిషాల తర్వాత భోజన ప్రసాదం, సాయంత్రం 5:45కి సమాధి చేస్తాం, పడుకునేటప్పుడు సమర్పణ. ఇది ఇలా మౌల్డ్ అయిపోయింది జీవితం. ఇక్కడ వచ్చిందేమో మెమొరీ నాకు తెలియదు కానీ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 1 వీక్ లో ఒక చాప్టర్ రాగయుక్తంగా ధారణ శైలి మోగిపోతుండే మందిరంలో క్లాప్స్. అంటే 18 అధ్యాయాల్లో ఒక్కొక్క వారములో ఒక్కొక్క చాప్టర్. ఒక పెద్ద చాప్టర్ కి 2 వారాలు తీసుకున్నానేమో గానీ మోస్ట్లీ అన్ని చాప్టర్స్ వారమే. ఈ ఆదివారం వచ్చేసరికి నెక్స్ట్ వేరే చాప్టర్ తో రెడీగా ఉంటాను అనమాట. అవి వినడానికి వచ్చి జనాలు అసలు ఏంది ఏంది అని ఆశ్చర్యపోయే వాళ్ళు. ఏందో నాకు తెలియదు, నాకు చదువుతున్నా వచ్చేస్తుంది. వారానికి ఒక అధ్యాయం అంటే గ్రేట్ సార్. మెమరీ పవర్ రావడం. 18 అధ్యాయాలు యావరేజ్ కి 30 శ్లోకాలు అనుకోవచ్చు. ఒక 72 శ్లోకాలు కూడా ఉంటాయి. ఆ 30 శ్లోకాలని ఒక వారం చేసి చెప్పారు, వచ్చేసింది. ఇలా పొగడతలు ఇవి ఎక్కువైపోయినాయి. నా వాయిస్ కి ఫ్యాన్స్ ఏదో ఒక చిన్న పాటలు గురువు గారు రోజు ఒక భజన పాట పాడిస్తారన్నమాట. ఆ పాట పాడితే వామ్మో ప్రశంసల మీద ప్రశంసలు. ఏమో మరి ఒక సత్సంగానికి వెళ్తే కోటకి నేనెందుకో నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్తారా, గురువు గారు మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమంటారు, నేను మాట్లాడిన తర్వాత గురువుని మించిన శిష్యురాలు ఈ ట్యాగ్ వచ్చేసింది. ఊరి ఇదేదో భలే ఉంది, ఏదో నేను చెప్తున్నట్టున్నాను. అందరి హృదయాలు ఆనందం. ఒక్క తల్లి అయితే నా కూతురా అని వస్తుంది సార్. ఆ మాటలు చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారు. నా బిడ్డ తల్లి, నువ్వు ఏమి చెప్పావు తల్లి, ఆయన చెప్పిన మాటలే నేను చెప్పేది. ఒక మీలాంటి ఆయన అయితే నా బిడ్డ తల్లి నువ్వని, నీ కాళ్ళకు నమస్కరించకూడదమ్మా. ఇవి ఎక్కువైపోతున్నాయి. ఓకే, భగవంతుడు నాకు ఈ ప్రసాదాన్ని ఇచ్చాడు. బిడ్డ కూడా సన్మార్గంలోకి రావడం, అంటే దైవం పక్కకు రావడం. చక్కగా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, నెక్స్ట్ హౌస్ సర్జన్. ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు ఈ గీతా వైభవ్ ట్రస్ట్ ఫామ్ చేశారు కదా, ఫామ్ చేసింది 2018 అని చెప్పన్నారు. ఇప్పుడు మేడం మీరు 21లో కదా వెళ్ళారు, 21 నుంచి ఇప్పుడు ట్రస్ట్ లో మీరు కూడా మెంబర్ గా ఎప్పుడు చేరారు? నన్ను అప్పుడే మెంబర్ చేసేసారు. నా టాలెంట్ చూసి చాప్టర్స్ అవన్నీ, అమ్మ నేను చేరను గురూజీ, నేను తిరగలేను గురూజీ, ఏదో చెయ్యాలనేమో, మేమే ఆడ తిరిగాం, మా ఇంట్లో భర్త ఒప్పుకోవట్లే, అమ్మ ఒప్పుకోవట్లే, నేను రాను గురూజీ అంటే, మీరేం రావట్లేదమ్మా, మీరు చదువుకున్న వాళ్ళు, అలా ట్రస్ట్ మెంబర్ గా ఉండండి అమ్మా, నెలకింత మీరు తోచినంత కట్టగలిగినంత అనేవారే గాని ఎక్కడ డబ్బుల గురించి ఎక్కడా లేదు సార్. అయితే మా ట్రస్ట్ కి అలా వస్తున్నాయి అనుకోండి విరాళాలు, నేను అప్పుడు నన్ను చేసేసారు. తర్వాత ట్రస్ట్ లో నా సేవలను చూసి మెంబర్స్ చేర్చుకుని టాలెంట్ గా ఉన్న వాళ్ళని, ఆధ్యాత్మికంగా స్పృహ ఉన్న వారిని ట్రస్ట్ కి చేర్చుకుంటే ట్రస్ట్ కి ఒక మంచి గుర్తింపు ఉంటుంది అనేది ఉద్దేశం. తర్వాత నన్ను 25 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు 45 మెంబర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు నేను రాగానే నన్ను సెక్రటరీ చేసేసారు. ముందు జాయింట్ సెక్రటరీ చేశారు. జనరల్ సెక్రటరీగా ఉండే మేడం గారు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తప్పుకోవడం వల్ల నన్ను జనరల్ సెక్రటరీ ఆమోదంగా చేసేసారు. మీ వాయిస్ గానీ ఏకసంత దగ్గర చూసినట్టు పట్టుకోవటం గానీ పెరగాలి, మీ తపన గానీ అన్ని కలిపి సిద్ధించాయి అవన్నీ కూడా. ఆ సిద్ధి అంటే ఇంకోటి గుర్తొచ్చింది. లాస్ట్ 3 months బ్యాక్ కి ఎండ్ అయింది మాది. 3 సంవత్సరాలు గురూజీని ఎలా తయారు చేశారో మాకు కూడా 3 సంవత్సరాల టైం పెట్టారు గురువు గారు. అందరికి పెట్టారు, సభ్యులందరికీ. ఎవరైతే తూచా తప్పకుండా 3 సంవత్సరాలు ఈ సమాధి అభ్యాసాన్ని కొనసాగిస్తారో వాళ్ళల్లో ఒక మంచి మార్పు వస్తుంది, సంకల్ప సిద్ధులు వస్తాయి అని చెప్పారు. పట్టు విడవకుండా 8 మందివి 3 సంవత్సరాలు, కృష్ణాష్టమి నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు కృష్ణాష్టమి దాకా చక్కగా ఆన్లైన్ ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని నేనే కండక్ట్ చేస్తాను మోస్ట్లీ. నా తర్వాత ఇంకా 2-3 కండక్ట్ చేసుకుంటాం మీట్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా. అలా 3 సంవత్సరాలు పూర్తి అవ్వగానే మా గురువు గారి గుగ్గురు అయినటువంటి భిక్షమయ్య గురూజీ గారి చేతుల మీదుగా అష్టసిద్ధులు అనే ఒక
కార్యక్రమం సిద్ధ సమారోహం అని, సిద్ధ సమారోహం అని. సమాధి సిద్ధ సమారోహం అని చెప్పి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని ఓకే ఈ 8 మంది ఆ గుర్తింపు. గురువుకి నేను గురుదక్షిణ ఇచ్చాడు. గురువు గారు మీరు ఇచ్చినటువంటి సమాధి అభ్యాసం నేను ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తున్నాను. ఓకే దాని ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి, ఓకే. నా ద్వారా ఈ 8 మందిని మీ శిష్యులుగా గుర్తించి వాళ్ళకి ఆశీర్వాదం అంటే 8 మంది కూడా 3 సంవత్సరాల పాటు రెగ్యులర్గా చేశారు. రెగ్యులర్గా. డైలీ ఎంత టైం ఉండేది డైలీ? మార్నింగ్ ఒక 1 అవర్ ఉంటది, యోగా ఉంటుంది కాబట్టి. ఓకే ఆఫ్టర్నూన్ 15 మినిట్స్, ఓకే ఈవినింగ్ 15 మినిట్స్, రాత్రి మళ్ళీ పారాయణం. ఓకే రాత్రి 8 గంటలకి గురూజీ క్లాస్ రెగ్యులర్ గా ఉంటది సార్. పారాయణం రోజు ఒక శ్లోకం, చాప్టర్స్. అదే సార్ నాకు ఆ స్ట్రెంగ్త్ అదే సార్. ఆ 8 o'clock గురూజీ వర్డ్స్ ని నేను పట్టుకుంటాను, దాని మీద నా ఫ్లో పోతుంటుంది. అది ఆపితే నేను చేయలేనేమో. చెప్పిస్తాను అనమాట. మిగతా వారి చేత కూడా ఒక ఆర్డర్లో తీసుకొని నేను చెప్తాను ఒక శ్లోకము, ఓకే దాని భావం విశ్లేషిస్తాను, ఓకే దాన్ని వాళ్ళు ఎంత గ్రాస్ చేస్తారో వాళ్ళని టెస్ట్ చేస్తాను. అంతేగా మరి. అలా 1 by మనకి ప్రిస్క్రైబ్ టైం 8 to 10 అది. ఓకే ఈ 10 లోపల ఎంతమంది ఆ లైన్లోకి వస్తారో వాళ్ళ చేత చెప్పిస్తాను అనమాట. ఓకే. ఆ చెప్పడంలో వీళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించుకుంటారు అనమాట. రైట్ సార్, బాగుంది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు అమ్మాయిని జనరల్ సెక్రటరీగా తీసుకున్నాను, తర్వాత ఇక మీ కార్యక్రమాలు అయిపోతాయి. ఇప్పుడు ఈ వైభవ్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు చెప్పండి. ఇప్పుడు ఏమైందంటే మన వరకే పరిమితం కాకూడదు. ఈ యొక్క జ్ఞానాన్ని, పరమాత్మ బోధించిన జ్ఞానాన్ని ఓకే ఇది విశ్వవ్యాప్తం అవ్వాలి. ఓకే ముఖ్యంగా మన నెల్లూరులో దీన్ని బాగా వ్యాప్తం చేయాలి ఓకే అనేది ఇంటింట భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత అనే కార్యక్రమం పెట్టుకుని మే 1వ తారీఖు నుంచి, ఓకే గత సంవత్సరం మే 1వ తారీఖు నుంచి ప్రతి నెల ఒక వీధిలోకి వెళ్ళడం, ఆ, అక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఓంకార జెండాలు తీసుకొని ఓకే మేళతాళాలతో ఓకే నినాదాలు ఇచ్చుకుంటూ ఓకే ఆ. ప్రతి ఇంట భగవద్గీతను పంచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు గీత ఇంత స్టడీ చేశారు కదా సార్, ఇప్పుడు ఖురాన్ చదివారు, బైబిల్ చదివారు కదా, ఇప్పుడు అందులో అటు జీసస్ కానీ మహమ్మద్ కానీ చెప్పినటువంటి వాటిలో ఉన్నతమైనటువంటి వాక్యాలు భగవద్గీతలో ఉన్నటువంటి వాక్యాలను ఎప్పుడు కంపేర్ చేయటం కానీ ఏమైనా జరిగిందా మీకు? కొన్ని తప్పకుండా ఆ విశ్లేషణ లేకపోతే మనం ఎదగలేము సార్. అదే కదా, ఒకే మూసలో ఉన్నట్టుగా కాదు. ఇప్పుడు మతాతీతం అని చెప్పి అన్నాం కదా, మతాతీతం అని చెప్పి అనుకున్నప్పుడు బైబిల్లోనూ కొంత మంచి వాక్యాలు రావచ్చు, ఖురాన్లోనూ కొంత మంచి వాక్యాలు రావచ్చు, బట్ ఓవరాల్గా వచ్చేసరికి సరే గీత అనేది ఇక ఎలాగో ట్యూన్ అయిపోయారు మీరు. అటువంటిప్పుడు దానిలో ఉన్న కొటేషన్స్ కూడా ఏమైనా దీనిలో పెట్టడం జరుగుతుంటాయి? అట్లా ఉన్నాయి సార్, ఉంటాయి. అట్లా భగవద్గీతలో ఉన్నవే వాటిలో ఉన్నాయి. ఓహోహో, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ద్వాపర యుగ నాటి గ్రంథం సార్. ఇది అవును, అంటే 5000 సంవత్సరాలు దాటిపోయింది. ఓకే, ఇప్పుడున్నటువంటి మనం అనుకున్నట్టు ఖురాన్ కానివ్వండి, బైబిల్ కానివ్వండి, బైబిల్ మనం 2000 క్రీస్తు శకం అంటాం, 2025 సంవత్సరాలు అయింది. ఓకే, అంటే దాని టైం ఎంత తెలుస్తుంది మనకి. అంతేగా. అలాగే మహమ్మద్ ప్రవక్త గారు 1400 సంవత్సరాల క్రితం. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే ఇది మదర్ టెక్స్ట్ అనమాట ఇది. కరెక్ట్, అదేనా. కానీ పరమాత్ముడు ఒక్కడే కాబట్టి, ఓకే, పరమాత్ముడు విశ్వమంతా ఏకభక్తి విశిష్యతే, ఓకే, పరమాత్ముడు ఏకం నిత్యం విమలం మచ్చలం అంటారు. ఓకే, ఆ ఏకమత్వ తన భక్తులకి చెప్పడం కూడా ఒకటే చెప్తాడు, డిఫరెంట్గా చెప్పరు. ఓకే, ఆకాశవాణి చెప్పిందనో లేకపోతే ఇంకో విధంగా చెప్పిందనో చెప్తుంటారు కదా, అది ఒక్కటే చెప్తారు. ఆ ఒక్కటి అనేది అన్నిట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా భగవద్గీత ఉన్న సారాంశంలోనే ఇప్పుడు బైబిల్ చెప్పిన, ఖురాన్ చెప్పిన ఆ పాయింట్లు దీని నుంచే వచ్చినాయి కూడా. అయితే అది మాత్రం నేను అనుభవించింది, నేను గ్రహించింది కూడా ఇది దీంట్లోంచి తీసుకునే ఆచరణలోకి వస్తుంది. కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకుంటే మొత్తం అన్ని మతాల సారాంశం కూడా దీనిలోనే ఉంది. ఇప్పుడు ఏకభక్తి, ఒకే దేవుడు అనేది విషయము, దానం చేయడం అనే విషయము, ఉపవాసాలు చేయడం అనే విషయము, ప్రార్థనలు చేయాలనే విషయము, ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అదేనా సార్. సో వీటిని బట్టి చూస్తే ఉంది, దీంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి, కానీ మొదట ఎక్కడ ఉంది అంటే దీంట్లో. దీన్ని ఎవరు కాదనలేరు. సో దీన్ని విస్మరించి మనం దీన్ని మరణమేళం చేశారు సార్. భగవద్గీతని మరణమేళం చేశారు. ఎలా అంటే చనిపోయిన వాళ్ళ దగ్గరే పెడుతున్నారు సార్ ఇప్పుడు. దానివల్ల ప్రజల్లో ఒక అపోహ, ఒక భ్రాంతి ఏంటంటే, ఓహో ఇది చనిపోయినప్పుడు పెట్టే అపశకునపు శ్లోకాలు అని చెప్పి ఇళ్లలో పెట్టుకోవడంలా. నేను మొట్టమొదటిలో దీన్ని అనుభవించాను. మా పిల్లలకి భగవద్గీత ఫ్రీగా ఇస్తే వాళ్ళు మళ్ళీ తెచ్చి ఇచ్చేసారు రిటర్న్ నాకు. ఏమనంటే మా ఇంట్లో వద్దంటున్నారు సార్ ఇవి పెట్టుకూడదటని. ఎంత అజ్ఞానం ఉన్నారు అనుకున్నాను. అట్లా అంటే వద్దని చెప్పాలి పిల్లలు సార్. ఇప్పుడు ఎలాగో మనం మతాతీతంగా మీరు ఎదిగారు కాబట్టి మీరు అందరికీ పంచాలని చెప్పన్నారు, అందరూ మానవత్వంతో సమానంగా చూస్తున్నారు. పుస్తకాలు ఎట్లా వచ్చినటువంటివి హిందువులు పిల్లల లేదంటే హిందువుల పిల్లలే, హిందూ పిల్లలు కూడా
అంటే అవగాహన లేక. నా దగ్గర నేర్చుకునే హిందూ పిల్లలే. మన స్కూళ్ళకి వెళితే ముస్లిం పిల్లలు కూడా నేర్చుకుంటారు, క్రిస్టియన్ పిల్లలు కూడా నేర్చుకుంటారు, అట్లా స్కూల్ దగ్గర. కానీ నా మందిరానికి వచ్చేది మాత్రం హిందూ పిల్లలే. ఇప్పుడు తర్వాత డెవలప్మెంట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు 18లో మీరు ఫామ్ చేశారు గీతా వైభవ్ ట్రస్ట్, 21 అంటే అమ్మాయి ఎలా 21 వచ్చింది, అప్పటికి ఇప్పటికి మీ డెవలప్మెంట్స్ ఏమిటి? డెవలప్మెంట్ ఏంటంటే మనం నెల్లూరు స్థాయి నుంచి జిల్లా ఇంటర్ జిల్లాలకు వెళ్ళిపోయాం. ఓకే, అది మీకు తెలుసు. మీ యొక్క పిరమిడ్ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి ఒక భగవద్గీత గురించి చెప్పడం, ఇట్లా మేము గూడూరు దాకా, మన విజయవాడ, హైదరాబాదు, తర్వాత అంటే మన కర్నూలు జిల్లా, కడప జిల్లా అలా వెళ్తున్నాం. ఈ మధ్యలో బెంగళూరు కూడా వెళ్ళొచ్చాం. వాళ్ళు కూడా మన దీంట్లో చూసి, యూట్యూబ్లో చూసి మమ్మల్ని భగవద్గీత గురించి ఆహ్వానించారు. ఎల్లగా మీరు బయట క్లాసుల కోసం వెళ్తారు కదా, టీచ్ చేయడానికి వెళ్తారు, ఒకరోజు పెట్టారా లేకపోతే గీతా సప్తాహాలని కానీ అలా? ఒక్కరోజే పెడతాం. వాళ్ళు ఇంకా సప్తాహ అంతవరకు రాలేదు. ఒక్కరోజు దాన్ని పరిచయం చేసి భగవద్గీత వాళ్ళు కూడా అక్కడ దాన్ని ప్రాపగేట్ చేయమని చెప్తూ వస్తుంటాము. కానీ మన నెల్లూరులో మాత్రం ముమ్మరంగా జరుగుతుంది. నా ట్రస్ట్ సభ్యులు ఉన్నటువంటి 50 మంది కూడా ప్రతిరోజు కనీసం ఒక 10 ఇళ్లకు పోయి గ్రంథాలని ఉచితంగా పంచి దాని గురించి చెప్పి వస్తున్నారు సార్. డెవలప్మెంట్ అంటే సమాజపరంగా ఎలా డెవలప్మెంట్ అయింది నెల్లూరులో అంటే, నాలాంటి వాళ్ళని 100 మందిని తయారు చేస్తున్నారు గురువు గారు. సో వాళ్ళం ఏం చేస్తున్నాం, గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. దాన్ని ఉద్దేశించుకొని అన్ని స్కూల్స్లలో సార్, నెల్లూరులో ఉండే వీలైనన్ని స్కూల్స్ హెడ్ మాస్టర్ దగ్గర పోతాం. గురువు గారు ఈ 700 శ్లోకాలలో బెస్ట్ శ్లోకాలు 40 శ్లోకాలు గీతా చాలీసాగా ఒక బుక్ ప్రింట్ చేసాం ట్రస్ట్ తరపున. ఆ బుక్ చూపించి ఇవి పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, మెమరీ స్కిల్స్, స్పిరిచువల్ అన్నీ ఉంటాయి సార్. యాటిట్యూడే మారిపోతుంది. మాకు 1 మంత్ ఛాన్స్ ఇవ్వండి సార్, పర్ డే 1 అవర్ ఇవ్వండి సార్, ఫ్రీగా మీ పిల్లలకి భగవద్గీత చెప్పి వాళ్ళల్లో మార్పు తీసుకొస్తాము. వీళ్ళందరినీ గీతా జయంతి రోజు ట్రస్ట్ తరపున అవార్డ్స్, మొమెంటోస్ ఇచ్చి, సర్టిఫికెట్స్ ఇచ్చి బహుకరిస్తాము అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి యాక్సెప్ట్ చేసిన స్కూల్ కి వెళ్ళి ఒక్కొక్కరం 100 అబౌవ్ స్టూడెంట్స్ కి చెప్తున్నాం. దాదాపు 5 years నుంచి ఈ యజ్ఞం జరుగుతుంది. ఈ లెక్కన నెల్లూరులో ఎంతమంది విద్యార్థులు గీతా ప్రసాదాన్ని అందుకుంటున్నారు. ఆ గీతా జయంతి నాడు మీలాంటి వాళ్ళందరినీ విరాళాలు సేకరించి బుక్స్ గాని, ఆ సెలబ్రేషన్స్ గాని, ఆ రోజు భోజన ప్రసాదము, ఆ పిల్లలందరినీ తల్లిదండ్రులు కూడా పిలిపించి గీత మీద అవగాహనని సమాజంలో ఫోకస్ చేస్తున్నాం. పిల్లలకి అందరికి చెప్తున్నారు కదా స్కూల్కి వెళ్ళి, ఇప్పుడు హిందూ పిల్లలు అంటే భగవద్గీత కాబట్టి ట్యూన్ అయిపోతారు. అవును, ముస్లిమ్స్ వచ్చారు, అది కూడా చెప్తాను నా ఎక్స్పీరియన్స్. ముస్లిమ్స్ పిల్లలు ముందు పేరు ఇచ్చేస్తారు, ఎందుకంటే నేను బాగా తీయగా చెప్తా, ఇది మతం కాదు, ఇది చదివితే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తావు, యు ఆర్ ద బెస్ట్, నీకు మెమరీ స్కిల్స్ పెరుగుతాయి, ఎక్సలెంట్ గా ఉంటుంది, ఇది మతం గ్రంథం కాదు నాన్న. ఇంకొకటి నేర్పించాడు మా గురువు గారు. అసెంబ్లీలోకి వెళ్తాం, నాన్న మీలలో హిందువులు ముస్లిమ్స్ ఎంతమంది అంటాం, రైస్ చేస్తారు. హిందువులు ఎంతమంది, హ్యాండ్ రైస్ చేస్తారు. క్రైస్తవులు ఎంతమంది, ఇండియన్స్ ఎంతమంది, భారతీయులు ఎంతమంది అంట, మొత్తం రైస్ చేస్తారు. నాన్న దిస్ ఈజ్ ఇండియన్ స్పిరిచువల్ సైన్స్. ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్ యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు నో. యా, ముస్లిమ్స్ వెళ్ళి పేరెంట్స్ తో నేను ఇండియన్, అది ఇండియన్ బుక్ నేను చదవాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, మా స్టూడెంట్స్ లో 50 members ముస్లిమ్స్ కూర్చొని నేర్చుకుంటున్నారు. ఓం శ్రీ పరమాత్మనే నమః అంటే అంటున్నారు, శ్రీ భగవాను వాచ అంటున్నారు, శ్లోకాలు వీళ్ళకంటే వాళ్ళే చెప్పేస్తున్నారు, మా గురువు గారిలా కనపడుతున్నారు వాళ్ళు. సో ఈ లెక్కన ఈ యజ్ఞం మొదలెడితే ఇది ఏదో ఒక రోజుకి అటకెక్కిన గీత అందరి హృదయాల్లోకి వస్తుంది. క్రిస్టియన్, ముస్లిం మా ఇంట్లో మా గ్రంథం ఉంది అని ఎలా అయితే గర్వంగా చెప్పుకుంటున్నాడో, ప్రతి భారతీయుడు మా ఇంట్లో భగవద్గీత ఉంది, ఇది మరణ మృదంగం కాదు, ఇది జీవన గీతిక, దీన్ని చదివి మన జీవనం పూలబాట వేసుకోవాలి, సంపూర్ణ ఆయుష్, సంపూర్ణ ఆనందం, సంపూర్ణ ఆరోగ్యం అన్ని సిద్ధించి ఉత్తమంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము అనేది తప్పకుండా సమాజంలోకి వస్తుంది. అది గీత మీద మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు మనకు భగవద్గీత అనగానే ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నెన్నో ఉన్నాయి. అవును సార్. భగవద్గీత అనగానే ఇస్కాన్ గబక్కన గుర్తొస్తుంది. అవును సార్. ఇస్కాన్ కూడా ఇక్కడ మొదలు పెట్టినప్పుడు కూడా వాళ్ళ ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలకు వెళ్ళిపోయాయి కదా భగవద్గీత. అవును సార్. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళ సపోర్ట్ గానీ ఇవేమైనా ఉన్నాయా మీకు? శ్రీకృష్ణ పరమాత్ముడు సమత్వం యోగ ఉచ్యతే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని
సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః అని అన్నారే. మరి మీరు మేము అంటూ ముట్టు ఏంటి సార్ ఇది? దాని అర్థం ఏంటి? కుక్క మాంసం తినేవాడు కూడా, బ్రాహ్మణుడైనా సరే ఎవరైనా, అందరిలో ఉండేది పరమాత్మ అంశ అనే భావనతో ఎవరైతే చూస్తారో వాళ్ళే పండితులు అని చెప్పారు. సమత్వ బుద్ధి రూపయోగాన్ని పెంపొందించుకోమన్నాడు. అదే నిత్యానందం, ఎప్పుడు నిత్యానందంలో ఉండమన్నాడు. నిత్య సంతుష్టులై ఉండండి అన్నాడు. ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోండి, ఆత్మని పరమాత్మతో అనుసంధానం చేయండి అని ఇంత సమత్వ బుద్ధి రూపయోగం ఉంటే నాకు కనిపించట్లేదు సార్. అవి లేదు లేదు సార్, ఇంకా కనిపించట్లేదు. ప్లస్ మాదంతా ఏందంటే భగవద్గీతను గురువు గారు కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో అది అనుష్ఠానపూర్వకంగా సమాజంలో నేను చూడాలి. అందరూ సమానమే, వీఆర్ ఆల్ ఈక్వల్. ఈ సమత్వ బుద్ధి రూపయోగం ఎప్పుడైతే ఉంటుందో భారతీయుల శక్తి పెరుగుతుంది, భారతదేశం స్థానము ఇంకా ముందుకు పెరుగుతుంది. ఇప్పుడు ఇదంతా మీరు చేస్తున్నారు కదమ్మా. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇలా చెప్పినప్పుడు ద్వైత భావంలో వెళ్తుంటారా మీరంతా, లేకపోతే అద్వైతం? అద్వైతం, మొత్తం అద్వైతం ఉన్నదంతా కూడా. సమత్వం యోగం ఉచ్యతే ఏకభక్తిర్ విశిష్యతి. పరమాత్మ ఒక్కటే, బయట పరమాత్మ చూడటం అనేది ద్వైతం అవుతుంది. ఓకే, కానీ పరమాత్మ నీలోనే చూసుకోమంటాడు. అది అద్వైతం. అహం సర్వస్య ప్రభవో, నేను అందరిలో ఉన్నాను. అదేవిధంగా అహమాత్మ గుడాకేశ సర్వభూతాసే స్థితః, నేను అందరిలో ఆత్మగా ఉన్నాను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున, నేను మీలో బీజంలా ఆత్మలా ఉన్నాను. ద్వైతంగా ఉన్నప్పుడు కూడా అవగాహన మాత్రం అద్వైతం. ఆ స్థాయికి ఎదగమంటాడు. నీలో ఉన్న ఆత్మను తెలుసుకొని అదే పరమాత్మగా నువ్వు డెవలప్ చేసుకో. సర్వస్య చాహం హృది సన్నిధి, ఇవన్నీ ఏంటంటే అద్వైతానికి సంబంధించిన విషయాలు. ఇప్పుడు మరి స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు చెప్తున్నారు కదమ్మా, ఇంతమంది వేల మంది పిల్లలు చెప్తున్నారు, ఈ ఆహార అలవాట్ల గురించి కూడా చెప్తారా వాళ్ళతో మీరు? చెప్తున్నాం కానీ కంపెల్ చేయట్లే. గురువు గారు కూడా మమ్మల్ని ముందు దిస్ ఈస్ ద రూల్, యూ హ్యావ్ టు ఫాలో, ఇలా ఉంటేనే రావాలి అని చెప్పాలా. నీకు ధ్యానంలో సమాధిలో ఎప్పుడైతే అలా అనిపిస్తుందో నీకు వ్యక్తిగత మార్పు రావాలి, ఒకరి కోసం ఇకరి కోసం మారకూడదు అనేది మా గురువు గారి బోధన. వద్దు, వస్తారు గురువు దగ్గరికి శిష్యులు, ఎట్లా గురువుజీ మేము మాంసం తింటున్నాం అది. అమ్మా, నీకు ఎప్పుడైతే మానేయాలనిపిస్తుందో, ఆ భావన కలుగుతుందో అప్పుడు మానుకో. అలాగే మేమందరం మారిపోయాం. మేము కూడా మాంసాహారులమే ఒకప్పుడు, ఇప్పుడు శాకాహారం మానేసి 21లో వచ్చాను కదా, 23 దాకా, 23 నుంచి 2 ఏళ్ళు పట్టింది మీకు కూడా. అది ఎక్కాలి కదా, ఎక్కాలి కదా. ఆ ధ్యానము ఈ జ్ఞానము ఆ స్థాయికి తీసుకెళ్తుంది సార్. ఒక అంతర్గత పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన ఎప్పుడైతే వచ్చిందో స్వతహాగానే ఇప్పుడు గురువు గారు వృక్షమయ గురూజీ దగ్గర గురూజీ శిక్షణలు అవన్నీ చేసి గురూజీ అయ్యారు సార్. కానీ పరమాత్ముడు ఈ గురువు గారి దీవెనలు నాకెలా ఉన్నాయంటే, ఆయన శిష్యురాలుగానే నన్ను మేము మన జీవన గమన నిమిత్తం పోరుమామిళ్ళకి వెళ్ళాం సార్. పెద్ద వ్యాపారం పెట్టాలి అని మా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ సహకారంతో, బద్వేల్లో ఉన్నారు సార్, వాళ్ళ సహకారంతో వాళ్ళ మాట మేరకు ఇంకా జాబ్ వదిలేశాను. ఇది ఎన్ని రోజులు చేసినా ప్రైవేట్ జాబ్ ఇంతేనని, అబ్బాయికి కూడా దగ్గరగా ఉన్నట్టుంటుందని పోరుమామిళ్ళకి 2 years అయింది సార్ వెళ్ళి. నెల్లూరు నుంచి భగవద్గీతను వదిలి గురువు గారిని వదిలి వెళ్తున్నానే అని బాధతోనే వెళ్ళాను. కానీ తప్పదు, ఇంకా జాబ్ మానేశాను, వ్యాపారం పెట్టాలనుకున్నాము, అక్కడైతే క్లిక్ అవుతుంది అంటున్నారు అని వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఈ 2 ఏళ్ల పరిస్థితి ఏంటి తెలుసా సార్? ఊరంతా భగవద్గీత సుష్మాని నమస్కరిస్తున్నారు సార్, మీలాంటి పెద్దవాళ్ళు. ఎక్కడికి వెళ్ళిన ఒక మందిరంలో, సత్యసాయిబాబా మందిరంలో పీఠం వేసి గురుపీఠం మీద కూర్చోబెట్టి గీత చెప్పించుకుంటున్నారు వారం వారం. రామాలయంలో రాములు వారు ఎదురుగా గురుపీఠం వేసి, గురుగారు నేను కూర్చోవచ్చానని, బంగారంగా కూర్చోవాలి, అంతమంది నీ వాయిస్ నీ మాటలు విని ధరిస్తుంటే అంతకంటే ఇంకేం కావాలమ్మా, భగవంతుడిచ్చాడు నీకు అది అని చెప్పి అక్కడ నేను భగవద్గీత మాతగా శుక్రవారం రోజు రామాలయంలో, శనివారం రోజు సత్యసాయి మందిరంలో, ఆదివారం రోజు ఇప్పుడు రేపు స్టార్ట్ చేయబోతున్నాను అమ్మవారిశాల వైశ్యాస్ అందరూ చెప్పమ్మా వింటాము, చెప్పమ్మా ఎంత జ్ఞానం అంటే, ఈ జ్ఞానము అటకెక్కింది.
గురువు గారు లాంటి మహానుభావులు రావడం వలన ఇది ప్రజలు ఎవరైతే గ్రాస్ చేస్తున్నారో తెలుసుకున్నారో వాళ్ళు వింటున్నారు సార్. అలా నేను అక్కడ చేస్తున్నాను. ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం ఏంటంటే భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నాయి మొత్తం. దీంట్లో కృష్ణ పరమాత్మ చెప్పింది 574 శ్లోకాలు ఉన్నాయి. ఈ 574 శ్లోకాల్లో 100 శ్లోకాలు మనం చక్కగా చదివి అవగాహన పెంచుకొని వాటి మీద పట్టు సాధించగలిగితే అతను బ్రహ్మశ్రీ. కనీసం 100 శ్లోకాల మీద పట్టు ఉండాలన్నమాట. అందుకని వీళ్ళకి గీతా చాలీసా అని చిన్నపిల్లలకి అష్టోత్తర శత శ్లోకాలు 108 శ్లోకాలు ఒక పుస్తకం పెట్టి దాని తర్వాత అది నేర్పిస్తూ ఈ 40 + 108 148 శ్లోకాల మీద వీళ్ళకి పట్టు పైపిస్తున్నారు. అంటే ఓవరాల్ గా గీతను ఫిల్టర్ చేస్తే ఇంపార్టెంట్ అట్లా అంటే వీళ్ళకి అనుకూలంగా ఉండేవి అన్నమాట, సమాజానికి ఉపయోగపడేవి. ఇక వీళ్ళ ఆసక్తిని బట్టి 700 శ్లోకాలు పూర్తి చేసుకోవచ్చు. అట్లా సుష్మా గారు ఈ 40 108 కాకుండా 700 శ్లోకాలు పెట్టారు కాబట్టి గురుపీఠం మీద కూర్చొని చెప్పగలిగే శక్తి పెరిగిందనమాట. అంటే ఇప్పుడు మీ ట్రస్ట్ మెంబర్స్ అంతా సుష్మా గారు ఒకళ్ళేనా? కానీ ఇంకా పూర్తి దారిలో ఉన్నారు. అంటే సిద్ధులు అని చెప్పారు. సిద్ధులు అనేది 3 సంవత్సరాలు చేశారు. సాధనలో సిద్ధులు, భగవద్గీతను బోధించడం సిద్ధులు, 40 శ్లోకాలు బోధించే పిల్లలకు పోయి. కానీ పూర్తిగా వాళ్ళకి ఇంకా అవగాహన రావాలి. అది ఆన్లైన్లో ఉన్నారనమాట వాళ్ళు. ఉన్న వాళ్ళలో ది బెస్ట్. ఎస్ మేడం, ది బెస్ట్. 8 మందిలో ఒక 5 మంది పర్ఫెక్ట్గా ఉన్నారు. గీతా జయంతి ఏం చేస్తారు సార్ మీరు? భగవద్గీత గీతా జయంతి ముఖ్యంగా మనం ఈ బీజాలు చిన్న తరం, మన నెక్స్ట్ తరం వచ్చే పిల్లలకి వేయాలి సార్. భగవద్గీత ఆధ్యాత్మిక బీజాలు. అందుకని కొద్దిగా శ్రమ ఓర్చుకొని ఇటువంటి వాళ్ళని తయారు చేసి ఒక 50 మంది బోధకుల్ని నేను స్కూళ్ళకి పంపి వాళ్ళ వాలంటరీగానే ఇళ్లలో ఒప్పుకుంటేనే రోజుకు 1 గంట స్కూళ్ళల్లో ఈ నా గీతా చాలీసాన్ని నేర్పించే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. దానికి స్కూల్ యాజమాన్యం కూడా ఒప్పుకొని మనకి అవకాశం ఇస్తున్నారు. రోజుకు 1 గంట ఇస్తున్నారు. ఇట్లా గీతా జయంతి రేపు December 1 సార్. నవంబర్ 1వ తారీఖు నుంచి దసరా సెలవులు అవ్వగానే మొదలు పెట్టారు. ఇప్పటికి దాదాపు పూర్తిగా వస్తున్నాయి. తర్వాత ఇంకా 10 రోజులు రివిజన్ పెట్టుకుంటారు. వీళ్ళు దాదాపు 40 స్కూళ్ళ నుంచి యావరేజ్గా 50 మెంబర్స్ పర్ స్కూల్ వేసుకున్నా కూడా 2000 మెంబర్స్ పిల్లలు వస్తారు. 2000 men ప్లస్ వాళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ వస్తారు. వీళ్ళందరికీ ఆ రోజు ఒక ఫెస్టివల్ వాతావరణంలో మనం అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి మార్నింగ్ టిఫిన్, భోజనాలు, స్నాక్స్ ఏర్పాటు చేసుకుని 40 శ్లోకాలు పూర్తి చేసిన వాళ్ళకి మొమెంటో అండ్ సర్టిఫికేట్స్ ఇచ్చి 40 శ్లోకాలు చూడకుండా అంతా పిల్లల చేత ముక్త కంఠంగా సామూహికంగా పరమాత్మకు సమర్పణ గావిస్తాం సార్. చేస్తే ఈ పిల్లలందరి చేత ఒక చిన్న ర్యాలీ కూడా నెల్లూరు జిల్లా మొత్తం ఈ 2000 మంది పిల్లలు 2 కిలోమీటర్స్ ర్యాలీలో స్లోగన్స్ ఏముంటాయి మీకు? గీతా వైభవమే భారత వైభవం, గీతా వాక్కు భారతీయుల హక్కు, గీత నేర్చుకో రాత మార్చుకో, చేత పట్టు గీత మార్చుకో నీ రాత, గల్లీ నుంచి ఢిల్లీ దాకా గీతా గీత భగవద్గీత, నెల్లూరంతా ఇంటింటా భగవద్గీత, అక్కడ చూడు భగవద్గీత, ఇక్కడ చూడు అన్న చేతిలో భగవద్గీత, అక్క చేతిలో భగవద్గీత, ఎక్కడ చూసినా భగవద్గీత, గీతా గీత భగవద్గీత అంటూ ఒక సాంగ్ కూడా రాశాడు మా మహానుభావుడు. మీరు చెప్తే దీని సారాంశమే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా, గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా, వర్గరహిత స్వర్గమిదే నేస్తమా, అచట మానవతే వెలసిల్లును మిత్రమా, ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా, గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా, కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బ్రతకడం, దయాగుణం మనసు నిండ నింపుకుని మసలడం, భగవానికి సైతం నీ కరచాలన మివ్వడం, 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం, ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా, గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా.
గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగ కూర్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోడ తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నమెతుకు మవ్వడం, ఒక్కరోజైనా ఒక్కసారైనా కృష్ణ బోధ విని బ్రతుకు నేస్తమా, గీత గొప్పతనం తెలుస్తుంది మిత్రమా అంటూ పిల్లల హృదయాలు నాటేసేసాం. పిల్లలు ఎంత బాగా పాడతారు, ఏమి పాడుతున్నారు. పాట పాడాలని ఎంతో వన్ థింగ్, పేరెంట్స్ వచ్చి మేనేజ్మెంట్ కి చెప్తున్నారంట, అయ్యా మేడం ఎవరో వచ్చి గీత నేర్పిస్తున్నారట, సంవత్సరం రోజులు నేర్పించమని చెప్పయ్యా, మా పిల్లాడు మొండి పట్టుదల పోయింది, చక్కగా కాళ్ళకి నమస్కరిస్తున్నాడు, దేవుడికి నమస్కరిస్తున్నాడు. ఇలాంటి మార్పులు తీసుకొస్తారు మా గురువు గారు. ఒక పాట ఉంటే దాన్ని కొద్దిగా మాడిఫై చేసి నేను రాశాను, మన ఆధ్యాత్మిక వైపు తీసుకొచ్చాను దీన్ని. ఒకటేనమ్మా, మనకి ప్రయత్నం లోపం లేకుండా మన పని మనం చేయగలిగినప్పుడు నేచర్ విల్ సపోర్ట్. ప్రకృతి ఏదో ఒక రోజు స్పందిస్తుంది. అయితే ఇది అక్కడ దాకా వెళ్తుంది, గ్యారెంటీ అక్కర్లేదు మనకి. ఈ భగవద్గీతకు అధికారికంగా గుర్తింపు రావాలి సార్, అప్పుడే దీని వైభవం ఇంకా పెరుగుతుంది. ఒక నాన్ ఆర్గనైజేషన్స్ అవి కాకుండా, మాలాంటి ట్రస్టులు కాకుండా ప్రభుత్వ పరంగా గుర్తించి ఈ బహుజన, ఈ గిరిజన అట్టడుగు ప్రజల్లో ఇది కన్నా చెప్పగలిగినట్లయితే, నేను ఒక 9 శులకలు ఫార్మ్ చేసి ఇవి సమాజానికి, గవర్నమెంట్కి, విద్యార్థి స్థాయికి ఎంతవరకు ఉపయోగపడతాయో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పంపించాను సార్ అందరికి. బట్ దాన్ని మాత్రం ఎవరు కన్సిడర్ చేయలేదు సార్. గ్యారెంటీ ఇప్పుడు ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు, ఆయన ఏమిటంటే ఆయన టార్గెటే ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు. ప్రపంచమంతా వెళ్ళాలని కోరుకున్నారు కాబట్టి ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితి కావాలని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన సంకల్ప బలం ఎంత గట్టిగా లేకపోతే, ఆయన శరీర విరమణ చేసినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ వరల్డ్ మెడిటేషన్ డే ఎవ్రీ December 21 కదా, వ్యక్తి శరీర విరమణ చేసినప్పటికీ ఆయన సంకల్పం బలంగా వచ్చిందంటే గురువుల యొక్క సంకల్పాలు ఎంత బలంగా ఉన్నాయి. అలాగే మీరు కూడా అంతే, ఆ స్థాయిలో మీ ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు గ్యారెంటీగా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. పూర్వం మనకి గురుకుల పాఠశాలలు ఎలా అయితే ఉన్నాయో, రాబోయే రోజుల్లో కూడా ప్రతి పిల్లల నుంచి అందరికీ భగవద్గీత. ఏం లేదు, జీవశాస్త్రము, సామాజిక శాస్త్రంతో పాటు ఆధ్యాత్మిక శాస్త్రం అనేది పెట్టాలి, గ్యారెంటీగా వస్తుంది. అది అప్పుడు విలువలు, మానవతా విలువలు కాపాడిన వాళ్ళం. ఇప్పుడు జరిగే దౌర్బల్యాలు, దుర్మార్గాలు వీటన్నింటికి అడ్డుకట్ట వేసేస్తారు. సో వెరీ హ్యాపీ సార్, చాలా సంతోషం. ఎలాగానే వచ్చేసి మీ అనుభవం, మీ జ్ఞానం అంతా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా మీరు ఇచ్చినందుకు 1-2 సార్లు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది మాస్టర్స్ ఇప్పటివరకు చూశారు కదా మీరంతా కూడా. ఎందుకనంటే అది బైబిల్ అవుతుందా, ఖురాన్ అవుతుందని చెప్పనంటే, భాషగా చెప్పిన ప్రకారంగా గీత అనేది ఎప్పుడు 5000 సంవత్సరాల క్రితం నుంచి వస్తుంది. అదంతా ద్వాపర యుగం నుంచి ఇప్పటివరకు వస్తుంది. దీని తర్వాతే బైబిల్ వచ్చినప్పటికీ ఖురాన్. అందువల్ల ఖురాన్లో బైబిల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గీత నుంచే బహిర్గతమైనవి తప్ప అంతకంటే ఎక్కువ కాదనే ఉద్దేశంతో కమ్యూనిటీ వైజ్గా ముస్లిం కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ఇవాళ మతానికి అతీతంగా వెళ్ళాలనేటటువంటి ఒక మంచి దృఢమైన సంకల్పంతో వారి గీత అంతా స్టడీ చేయటం, అది రాబోయేటటువంటి తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు అప్పటి నుంచి చెప్పినట్టయితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు భారత పౌరులు ఎలా అవుతారు, ఒక మంచి ఉద్దేశంతో ఈ విధంగా చేయగలుగుతున్నారంటే మరి ఇప్పటిదాకా మీరంతా విన్నారు. కాబట్టి మనం కూడా ఇక రాబోయే రోజున గీత ఎప్పుడు చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది అనుకుంటే, కృష్ణుడు అర్జునుడితో చెప్పినప్పుడు అర్జునుడు తన స్వధర్మాన్ని మరిచిపోయి వైరాగ్య భావంలో కూలిపోతున్న మూమెంట్లో ఇది కాదురా బాబు, నీ స్వధర్మం ఏమిటి అని చెప్పిన పరిస్థితుల్లో భగవంతుడు కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో అదే భగవద్గీతగా వచ్చింది. అది మరి ఇప్పుడు నా గురువుగారు చెప్పారు. అలా స్వధర్మాన్ని తెలియజేయడానికి కురుక్షేత్ర రణరంగంలో పెట్టినటువంటి గీతని ఈరోజు ఎక్కడ వాడుతున్నారంటే మనిషి చనిపోయినప్పుడు పెడుతున్నారు. అంటే ఎంత దిగజారిపోయింది మన ఆలోచన విధానాలు. కాబట్టి ఇవన్నీ రెక్టిఫై కావాలంటే మహానుభావులు ఇటువంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా మరి అమ్మాయి MA MJD చేసినప్పటికీ కూడా వృత్తి ప్రకారంగా అలా ఉన్నా కాదని చెప్పని గీత వైపు ఆకర్షింపబడటం, పాట పాడేది చూశారు కదా. ఇవంతా కావాలి మనకి. గీత ఏమిటి, గీతలో ఉన్న గొప్పతనం ఏంటని మనకి అర్థం చేసుకోగలిగితే అప్పుడు గీతలో ఉన్నది మన జీవితాల్లో కూడా ఒక జీవన గ్రంథం కింద ఎలా అవుతుంది. కమ్యూనిస్టులు చేసినటువంటి చైనవులతో సహా ఈరోజు జీవన గ్రంథంగా భగవద్గీతని గుర్తించే స్థాయికి వచ్చారంటే రేపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాడికి దీని యొక్క సారాంశం, గీత సారాంశం ఎలా వెళ్తుందో మనం కూడా అర్థం చేసుకుని దయచేసి అందరూ ఆ స్థాయికి ఎదగాలని మరొకసారి కోరుకుంటూ, అడిగిన వెంటనే మరి వచ్చినందుకు గురుగారు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.